Faith comes by hearing the God's word. అలాగనే ఎంతోమంది దైవజనులు మనకి మాదిరిగా ఉన్నారు. యేసన్న గారి గురించి కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసన్న గారు నాకు తెలిసింది, ఆయన నెల్లూరు సైడ్ ఆ ప్రాంతంలో వాళ్ళ తల్లికి ఎంతోమంది పుడతా చనిపోతుంటే ఆ తల్లి ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నట్ట, ఈ కుమారుడు కానీ బ్రతికితే జీవిస్తే నేను నీ సేవకు అప్పగిస్తాను. ఒక హిందూ కుటుంబం ఆ తల్లి అలాగ తీర్మానం చేసుకుంది. ఆ కుమారుడు బతికాడు, ఆ కుమారుడు జీవించాడు. వెంటనే దేవుని సేవకు సమర్పించి చిన్న వయసులోనే ఆ ప్రాంతం వదిలిపెట్టి యవన కాలంలో మంగళగిరి దగ్గర 14 మైలు రాయి లేమెల్ల మంగళగిరి ఆ ప్రాంతాల్లో ఆ టైంలో ఒక సంచి తగిలించుకొని ఇంటింటికి సువార్త చెప్తూ, ఎవరన్నా ఓ పావల ఓ 10 పైసలు ఇస్తే అవి దాచుకుంటూ, ఎవరన్నా భోజనం పెడితే తింటూ, ఎక్కడో చోట పడుకుంటూ, అలాగే రూపాయికి రూపాయి పావలకు పావలు సమకూర్చి ఏదో ఒక చిన్న మైక్ కొనటం, ఏదన్నా ఒక చిన్న అది కొనటం ఇది కొనటం సైకిల్ కొనటం అలాగా ప్రారంభించి తన తీర్మానాన్ని అలా కొనసాగించాడండి. అలా కొనసాగించి నేను ఆయన మీటింగ్లు కొన్ని చూశాను. ఆ కాలంలో కూడా లేమెల్ల అంటారు, లేమెల్ల నేను చూశాను. అలాగ కొనసాగించి వివాహము చేసుకోకుండా తన పూర్తి జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేసి, దేవుడిచ్చిన కొలది ఆయనకి, దేవుని సేవకి ఆ ప్రజలు ఇచ్చిన విశ్వాసులు ఇచ్చిన కొలది దేవుని పనికి ఖర్చు పెట్టి ఇవాళ రోజున మీకు తెలుసు, యేసన్న గారంటే కొన్ని వందల సంఘాలు ఏర్పాటు చేశారు. అనేక మంది దైవజనులు దేవుని పరిచర్య చేస్తున్నాడు. నిజంగా యేసన్న గారు చనిపోయినప్పుడు నేను ఆ గుంటూరు దగ్గర నేను వెళ్ళానండి. ఆ ఊరు వెళితే గోరంట్లు వెళ్ళాను. నేను చనిపోయినప్పుడు వెళ్ళాను. అక్కడ ఏం ప్రకటించారంటే, చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం జరిగేటప్పుడు ఏం ప్రకటించారంటే, ఇక్కడ ఆర్భాటాలు ఏముండవు. యేసన్న గారు ఏం చెప్పారంటే, నా కొరకు ఎక్కడ సమాధి కట్టొద్దు, ఎక్కడ ఈ కాంపౌండ్లు ఎక్కడ చేయొద్దు, ఈ గోరంట్లలో క్రైస్తవులు ఎక్కడైతే సమాధులు ఉంటాయో, ఊర్లో ఉంటాయి కదా ప్రతి ఊరికి, ఆయా సమాధుల్లో నన్ను కూడా తీసుకెళ్ళి సమాధి చేయండి. నేను ఇంత దూరం నుండి చూశానండి. ఆ ఈత చెట్లు, కంప, ఆ పాడుబడి స్థలంలాగా గోరంట్లలో ఉన్న ఊరు బయట అంటే క్రైస్తవుల సమాధులు ఉంటాయి. ఆ సమాధుల్లోకి తీసుకెళ్ళి మామూలు ఆర్డినరీగా ఆయన్ని సమాధి చేశారండి. నేను దగ్గరలో ఉండి చూశానని చెప్తున్నాను. నేను ఆయన ఒక తీర్మానం, నాకు దేవుడు తన కృపను బట్టి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా, ఎంత స్థలాలు ఇచ్చినా, నా కొరకు మాత్రం ఏమీ కూడా మీరు చేయొద్దు. ఆ దైవజనుడు నిజంగా తీర్మానం చాలా గొప్పది, చాలా ఖండితంగా ఉండేవాడు. ఒకసారి నాకు తెలిసింది చెప్తున్నాను. వాళ్ళ సొంత బంధువు ఒక అతని కుమారుడు అవుతాడు, అన్న కొడుకు తమ్ముడు కొడుకు నాకైతే తెలీదు. అతను సేవలో ఉంటూ వివాహం చేసుకున్నాడు. ఒకటే చెప్పాడంట, ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నువ్వు వెళ్ళిపో బయటికి, నువ్వు ఎలాగన్నా సేవ చేసి బ్రతుకు, ఇక్కడ మాత్రం నీకు స్థానం లేదని చెప్పాడు. అతను అలాగే బయటికి వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్ళి కరాఖండిగా ఉండేవాడు. బంధు ప్రీతి ఇది రాజీ పడటం లేదు. నిజంగా దైవజనుడు, మంచి భక్తి గల దైవజనుడు యేసన్న గారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ఈ సమయంలో అంటే, పౌలు భక్తుడు అన్నాడు తిమోతి, దైవజనుడా నీవైతే భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును సంపాదించుకో. నిజమండి, నిజము, సంపాదించుకోవాలి.